ఏం వచ్చింది, మీ పేరు చెప్పండి, ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి, మేము ఏం చేసామో చెప్పండి. దగ్గర పెట్టుకోండి మైక్. అందరికీ నమస్కారాలు. నేను కరీంనగర్ నుండి వచ్చాను. బదులు కరీంనగర్లో చెల్మడ ఆనందరావు అనే స్కూల్లో పెద్ద మెడికల్ కాలేజీ, అందులో చూసేవారు అంజియోగ్రామ్ అవన్నీ చూసి చాలా కష్టం అనేది డిఫికల్ట్గా ఉంది. దాకుంది. మీరు హైదరాబాద్ పోయి చూడండి. హైదరాబాద్ పోతే ఈ యశోద హాస్పిటల్ పోతే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. తర్వాత నెక్స్ట్ అపోలో పోయాను. అపోలో పోతే డాక్టర్ జీవన్ మన గోపాలకృష్ణ గోఖలే స్పెషలిస్ట్ కార్డియాలజీ వారు చూశారు. అది సిడి కరీంనగర్ నుంచి సిడి చూసి మీరు సీడీ అయితే నాకు మొత్తం తెలిసిపోతుంది ఏమేమి జరిగిందంటే అక్కడి నుంచి కరీంనగర్ పోయి మళ్ళీ సీడీ తెచ్చి డాక్టర్ గారికి ఇస్తే సీడీలో చూసి సార్ మీకు బ్లాక్ అయినాయి రెండు, మీకు చాలా కష్టం, మీకు 80 సంవత్సరాలు ఉన్నాయి, ఆపరేషన్ చేస్తే ఈ టెంట్ గింట వేస్తే రాదు, కాబట్టి మీకు కంపల్సరీ ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలని సార్ మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ అంటే మీకు 90% నమ్మకం లేదు, కాబట్టి 10% ఉంటుంది, ఇది చాలా కష్టం, మీరు ఏజ్లో ఉన్నారు కాబట్టి ఆపరేషన్ చేస్తే నాకు ఇక ఏమైందంటే మన డాక్టర్ గారు గుప్తా గారికి ఆత్మ వచ్చింది, ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉన్నదని ఒకసారి దగ్గర పోయి చూద్దాం అని అక్కడి నుండి తెల్లారి నాకు ఆపరేషన్ ఇక నాకు చేసుకోకపోతే ఆయన 90% అంటే ఇక ఎంత ఉన్నది కదా, ఎంతైనా మనకి ఎక్కడైనా ఉండొచ్చు అని ఆ ఉద్దేశంతో డాక్టర్ గారు డాక్టర్ గుప్తా గారికి అడ్రస్ తీసుకొని అదే రోజు వచ్చాను. 2 రోజులు సార్ను ఇంటర్వ్యూ తీసుకొని సార్ను ఇంకా కావాలి, నేను పర్టికులర్గా గుప్తా గారినే కలిస్తే దాని యొక్క విలువ తెలుస్తుందని వారి నన్ను వెయిట్ చేసి చాలా బ్రహ్మాండంగా నా కొడుకులు వాళ్ళందరూ వచ్చి సార్ ధైర్యం చెప్పారు. సార్ ఇది ఏం ప్రాబ్లం లేదు, ఇక మీకు కంప్లైంట్ చేస్తానంటే 10 రోజులు ఈ హాస్పిటల్లో చేయాలి. చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏదైతే యోగా టీచరు అక్కడ ట్రీట్మెంట్ తన జీవన్ మహేతా గారు, చాలా మేడం గారు వీరందరూ నాకు సహకరించి సార్ ఈ విధంగా చేయండి, ఈ విధంగా భోజనాలు చేయండి, టిఫిన్ ఏ విధంగా చేయాలి ఎట్లా అని చెప్తే అదే విధంగా 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని అలా కరీంనగర్లో నేను బాగానే ఉన్నాను. ట్రీట్మెంట్ వారు ఏ విధంగా చెప్పారో, ఏ విధంగా అంతరించారో, ఏ తిండి తిన్నానో, ఏ ఆహారం తినాలనో, ఏ పదార్థం తినాలో, గుమ్మడికాయ, సూరకాయ, కూరగాయలు అన్నీ రోజు తినమన్నారు, మార్చమన్నారు. ఆ విధంగానే మార్చుకుంటూ ఇంతవరకు నేను ఆరోగ్యంగా ఉన్నా. నాకు ఇంతకుముందు బాడీలో నొప్పి ఉండే, హార్ట్ నొప్పి నాకు బాధతో ఉంటే సార్ ఏం కాదు మీరు ఈ సార్ చాలా ఎప్పుడైతే నాకేం నొప్పి లేదు, చక్కగా నడవగలుగుతున్నా, పరిగెత్తగలుగుతున్నా, తినగలుగుతున్నా. కానీ మళ్ళీ నాకు ఏమన్నా ఇంకా డౌట్ ఉందేమో అనే ఉద్దేశంతో ఈరోజు సార్కు విజిట్ కొరకు డాక్టర్ గారికి ఉద్దేశం వచ్చాను. చాలా వారికి ధన్యవాదాలు, ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాను. ఎందుకంటే నా ప్రాణాన్ని కాబట్టి ఇక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేసి 90% ఉంటే సార్ 90% నేను ఇస్తాను, మీకు ఏం పర్వాలేదు చక్కగానే ఉద్దేశంతో మా మా పిల్లలకు అందరికీ ధైర్యం చెప్పి, సరే నా ఉద్దేశం ఏంటంటే 80 years ఉంది కదా ఇక మనకు అనే ఉద్దేశంతో సరే తగ్గని లేకుంటే ఏం కదా అన్న ఉద్దేశంతో వారి నమ్మకంతో డాక్టర్ యొక్క నమ్మకాలు చాలా బ్రహ్మాండంగా మేడం గారు, మన జీవన్ మహాత్య గారు చాలా నాకు సాయం చేశారు, గుప్తా గారు చేశారు. వారికి అందరికీ నాకు ఆ కుటుంబ తరఫున నా తరఫున వారికి ధన్యవాదాలు.